ఒకప్పుడు కొండలు మరియు అరణ్యాల మధ్య ఒక చిన్న గ్రామంలో రాజు మరియు రోహన్ అనే స్నేహితులు ఉండేవారు. ఒకరోజు రోహన్ తన మామగారి ఇంట్లో పాత పటం కనుగొన్నాడు. ఆ పటం దాగి ఉన్న ఖజానాకు మార్గం చూపుతుందంటుంది. రాజు ధనాన్ని పొందాలని ఇష్టం పడతాడు. మనకి సంతోషంగా ఉండడమే కాని ఖజానా మనకొచ్చేది అని అంటాడు. రోహన్ జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. కాని చివరకు అతడు ఒప్పుకుంటాడు. పటం ప్రకారం వారు ఒక రహస్య గుహలో ప్రవేశించి బంగారు పెట్టె కనుగొంటారు. ఆపే ముందు ఓ శబ్దం వారిని హెచ్చరిస్తుంది. ఈ ఖజానా మీకు సంపద ఇస్తుంది, కానీ దాని మూలంగా మీరు నష్టపోతారు. రాజు మరియు రోహన్ మధ్య మక్కువ పెరుగుతుంది. రోహన్ చెబుతాడు, నేను మరింత కావాలి. రాజు కోపంతో సమాధానం ఇస్తాడు, ఇది మనం పంచుకోవాల్సినది. వారు ఒకరికొకరు కత్తి, కర్రలు తీసుకుని పోరాడతారు. గుహ కూలిపోతుంది. ఖజానా యొక్క శాపం రాజు మరియు రోహన్ మధ్య గొడవను మరింత పెంచుతుంది. ఒక్కసారిగా గొప్ప కాంతి విరుచుకుపడుతుంది. ఇంతకు మించి తక్కువ అని ఓ శబ్దం చెబుతుంది. కాంతి తగ్గిన తరువాత వారు బయట నిలబడి ఉన్నారు. ఖజానా లేదు. వారి స్నేహం అంతా పోయింది. రాజు మరియు రోహన్ ఒకరికొకరు జ్ఞాపకాలు మరిచి వేరు వేరు పోతారు. రాజు మరియు రోహన్ ఒకరితో కూడా మాట్లాడలేదు. ఖజానా పోయింది, అరణ్యం ఇంకా ఉండిపోయింది. గ్రీడ్ బలమైన స్నేహాన్ని ధ్వంసం చేస్తుంది. నిజమైన సంపద నమ్మకంలో మరియు స్నేహంలో ఉంది.